తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా ఇప్పటికీ అధికారులు అలర్ట్ ని జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఇటు సిద్దిపేట, హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే ఇటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో మళ్లీ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు బంగాళాఖాతంలో ఏదైతే ఋతుప్రవణ ద్రోణి కొనసాగుతుందో ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇటు ఏపీలో కూడా మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు పడతాయంటూ కూడా చెప్తున్నారు. అయితే పిడుగులతో కూడిన మోస్తారు వానలు పడే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తోంది. ఇటు ప్రధానంగా చూసుకుంటే ఏపీలోని ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అయితే వర్షాలు పడతాయి అంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే మనం చూసుకోవచ్చు ఇటు తెలంగాణలోని పలు జిల్లాలకైతే వర్ష సూచన భారీగా ఉంటుంది అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇటు ఏపీ, తెలంగాణ 2 ప్రాంతాల్లోనూ కూడా 2 రాష్ట్రాల్లో కూడా వర్షాలు గట్టిగా కురిసే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా చెప్తున్నారు. ఇటు దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులంతా కూడా అలర్ట్ గా ఉండాలి. మరికొన్ని రోజుల పాటు కూడా ఈ విధంగానే వాతావరణం ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇటు వర్షాలకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అసలు ఈ సమయంలో ఎండల తీవ్రత ఎందుకు ఇంత విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, గత కొన్ని రోజులుగా చూస్తున్నాము ఎండాకాలంలో ఉన్నామా అనే విధంగా కూడా అనిపిస్తోంది. అంటే అంత ఉక్కపోత వాతావరణం ఉంటుంది, ఎందుకు అంటారు? గత 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకి 27-28 తారీఖుల్లో వచ్చినటువంటి భారీ వర్షాల అనంతరం కూడా ఒక విధంగా రాష్ట్రం అంతటా కూడా పొడిబారిన వాతావరణం అనేది కొనసాగినప్పటికీ కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిశాయి. సో ఈ రోజు కూడా ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే 8 సెంటీమీటర్ల వరకు కూడా ఈ రోజు కూడా వర్షపాత గణాంకాలు అనేవి నమోదయ్యి. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు తేమతో కూడిన గాలి అంతా కూడా ఇటు పశ్చిమ రాష్ట్రాల వైపు కదలడం వల్ల, అట్లాగే చూసుకున్నట్లయితే ఒక అల్పపీడనాలు కానీ చూసుకున్నట్లయితే ఉపరితల చక్రవాకాలు కూడా ఇటు పశ్చిమ రాష్ట్రాల వైపు కదలడం వల్ల మనకి ఒక విధంగా పొడిబారిన వాతావరణంతో పాటు ఒక విధంగా 1 డిగ్రీ వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కూడా పెరిగిందనే చెప్పొచ్చు. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు ఖమ్మంలో 35 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. అలాగే హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే 32.6 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గరిష్ట కనిష్ట కనుక చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతల దాదాపు అన్ని చోట్ల కూడా 1 డిగ్రీ వరకు కూడా పెరిగాయని చెప్పొచ్చు. నైరుతి ఋతు పవనాల కాలంలో మనకి సుమారు కనుక చూసుకున్నట్లయితే సగటున మనకి 29 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదవలసిన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే అన్ని చోట్ల కూడా ఆల్మోస్ట్ మనకు చూసుకున్నట్లయితే ఉష్ణ తీవ్రత అనేది పెరిగిందని చెప్పొచ్చు. గత 4 రోజులుగా కూడా పొడిబారిన వాతావరణం అనేది, అలాగే తేమతో కూడిన గాలి అనేది కూడా చూసుకున్నట్లయితే ఇటు మనకి చూసుకున్నట్లయితే గుజరాత్ వైపుగా ఎక్కడైతే అల్పపీడన ప్రాంతంగా కొనసాగుతుందో అక్కడికి కదలడం వల్ల ఒక విధంగా రాష్ట్రం అంతటా కూడా పొడిబారిన వాతావరణంతో పాటు ఉష్ణ తీవ్రత కూడా క్రమేపీ పెరిగిందని చెప్పొచ్చు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఈ సమయంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటారు? అంటే గత ఏడాది కూడా సెప్టెంబర్లో మనకు ఇదే విధమైనటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయా, లేదంటే ఈసారి ఏమైనా మార్పు చెందిందా? ఒక విధంగా చూసుకున్నట్లయితే జూన్లో మనకి ఆశించిన స్థాయిలో వర్షపాతం అనేది నమోదవ్వలేదు. గత సంవత్సరం కూడా అట్లాంటి కండిషన్స్ కొనసాగినప్పటికీ కూడా మనకి గత సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క వర్షాకాలపు వర్షాలు అనేవి కూడా అదే స్థాయిలో కొనసాగినప్పటికీ కూడా జూన్లో ఆశాజనకంగా ఉన్నటువంటి వర్షపాతం మనకి జూలై వచ్చేసరికి కొంచెం ఏదైతే జూన్లో డెఫిసిట్ ఉందో అది కాస్త కవర్ చేసి 23% లోటు వర్షపాతం ఉన్నప్పటికీ కూడా జూలైకి వచ్చేసరికి మనకి లోటు వర్షపాతం అనేది 5% తగ్గింది. సో 5% లోటుతో మనం ఆగస్టు మొదలు పెట్టినప్పటికీ కూడా ఆగస్టు మొదటి వారంలో కూడా మనకి అంత ఆశించిన స్థాయిలో వర్షాలు కొనసాగినప్పటికీ తర్వాత నుంచి మనకి వర్షాలు కురవడం గత చూసుకున్నట్లయితే 13 నుంచి 18వ తారీఖు వరకు కూడా చాలా చోట్ల విస్తారంగా భారీ వర్షాలు కూడా కురిశాయి. తర్వాత 27, 28లో కూడా మనకి భారీ వర్షాలు కురిశాయి. ఒక విధంగా చూసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్షాల వల్ల మనకి ఏదైతే లోటు వర్షపాతం అనేది కనిపించిందో అన్ని జిల్లాల్లోనూ ఈ యొక్క లోటు అనేది కూడా ఒక విధంగా సప్లస్కి వెళ్ళిన గణాంకాలు కూడా మనం చూసాము. సో కమింగ్ టు ఈ సెప్టెంబర్ వచ్చేసరికి ఒక విధంగా చూసుకున్నట్లయితే మొదటి వారం మనకి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉన్నప్పటికీ కూడా గత 3-4 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా పొడిబారిన వాతావరణం అనేది కనిపిస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఒక విధంగా చూసుకున్నట్లే భిన్నత్వంగా ఉన్నప్పటికీ కూడా గతంతో పోలిస్తే సెప్టెంబర్లో కూడా మనకి ఆగస్ట్ చివరి 2 రోజుల నుంచి సెప్టెంబర్ 3వ తారీఖు వరకు కూడా గతంలో చూసుకున్నట్లయితే మనకి మున్నేరు వాగు పొంగడం, వరదలు కూడా చూసినటువంటి గణాంకాలు మనం చూసాం గత సంవత్సరం. సో ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఇటు కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా కూడా మనకి వరదల తీవ్రత కొనసాగింది. సో ఈ గణాంకాలు ఈ 2 రోజులు కూడా మనకి ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా రేపటి నుంచి మళ్ళీ క్రమేపీ మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు అక్కడక్కడ భారీ వర్ష సూచనలు కూడా కనిపించే అవకాశం కనిపిస్తుంది. వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశం ఉంది అంటారు? ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ అనేవి ఇచ్చారు? రానున్న 3 రోజులు కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్, కొమరంభీం, అలాగే చూసుకున్నట్లయితే నిర్మల్, మంచిర్యాల్, నిజామాబాద్ ఈ యొక్క జిల్లాలు సుమారు 5 జిల్లాలకు భారీ వర్ష సూచన అనేది కనిపిస్తుంది. మిగిలిన జిల్లాలకు కూడా చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. ఈవెన్ సిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే మనకి తేలికపాటి వర్షం అనేది కురిసే అవకాశం కనిపిస్తుంది. రేపు కూడా చూసుకున్నట్లయితే అటు ఆదిలాబాద్, నిజామాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ ఈ యొక్క జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలన్నీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. అలాగే 11వ తారీఖును కూడా చూసుకున్నట్లయితే ఇటు తూర్పు, పశ్చిమ జిల్లాల్లో మనకి ఒక భారీ వర్ష సూచన అనేది కనిపిస్తుంది. సో సాధారణంగా మనకి ఎండాకాలంలో 35 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ ఉంటాయి. కానీ ఈ సమయంలో వర్షాకాలంలో ఎండాకాలాన్ని తలపించే విధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడానికి గల ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? ఎందుకంటే కాలాలన్నీ కూడా ముందే వచ్చేస్తున్నాయి. ప్రతి కాలంలో ఎండాకాలం అనేది కామన్ అయిపోయింది. ఎందుకు అంటారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే భూ ఉపరితల వేడిమి వాతావరణం అనేది చూసుకున్నట్లయితే గ్లోబల్ వార్మింగ్ ఎన్విరాన్మెంట్ వల్ల కూడా మనం తరచుగా మాట్లాడుతూ ఉంటాము. మనం ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంట్ అంతా కూడా వేడిమి వాతావరణంతో నిండుకుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క విపరీతమైనటువంటి వేడిమి వాతావరణం అనేది ఎప్పుడైతే తేమతో కూడిన గాలి అనేది ఇటు ఉత్తర భారతదేశం వైపు కానీ ఇటు పశ్చిమ భారతదేశం వైపు కానీ వెళ్ళిపోయినప్పుడు ఒక విధంగా దక్షిణ భారతదేశం అంతా కూడా పొడిబారిన వాతావరణంతో నిండుకొని ఎప్పుడైతే నిండుకుంటుందో అప్పుడు మాత్రం పొడిబారిన గాలులు అనేవి రావడం వల్ల ఒక విధంగా ఎండ తీవ్రత కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ ఎండల తీవ్రత వల్ల సాయంకాలం సమయంలో మనకు క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడి వర్షాలు కూడా కురుస్తూ ఉంటాయి. మరి ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాలు వీటి కారణంగానే ఉన్నాయి అనుకోవచ్చా, లేదంటే సినాప్టిక్ ఫీచర్స్ వల్ల అనుకోవచ్చా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మనకి 11వ తారీఖు సుమారు 11వ తారీఖుకి ఒక అల్పపీడనం అనేది ప్రాంతం అనేది బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుందో దానికి అనుసంధానంగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కూడా వాటికి అనుకూలంగా ఉండడం వల్ల రాష్ట్రానికి వర్ష సూచన అనేది కనిపిస్తూ ఉంటుంది. గత 4 రోజులుగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల వర్ష సూచనలు కూడా ఇటు పశ్చిమ రాష్ట్రాల వైపు, ఉత్తర రాష్ట్రాల వైపు అధికంగా కొనసాగడం వల్ల ఇటు చూసుకున్నట్లయితే మనకి హిమాలయ పర్వతాల దగ్గర కానీ ఇటు చూసుకున్నట్లయితే రాజస్థాన్ కూడా మనకి వర్షాలు అనేవి ఈ సంవత్సరం అధిక మొత్తంలో వచ్చాయి. ఇంకా గుజరాత్ ఏరియాలో కూడా గత 4 రోజులుగా కూడా భారీ వర్షాలతో గుజరాత్ కూడా ఒక విధంగా రాష్ట్రం కూడా కనిపించింది. సో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎంత వరకు మనకు వర్షాలు కురుస్తాయని చెప్పుకోవచ్చు? నైరుతి ఋతుపవనాల తిరోగమనం అనేది ఎప్పుడు మొదలవుతుంది? సర్వసాధారణంగా నైరుతి ఋతుపవనాల తిరోగమనం అనేది చూసుకున్నట్లయితే అక్టోబర్ మొదటి వారం కానీ 2వ వారంలో మనకి నైరుతి ఋతుపవనాల తిరోగమనం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకు ఉన్నటువంటి లాంగ్ రేంజ్ ప్రెడిక్షన్ ఈ సంవత్సరం కూడా లాంగ్ రేంజ్ ప్రెడిక్షన్ ప్రకారం సెప్టెంబర్లో కూడా సాధారణ స్థాయిలో వర్షం కొనసాగినప్పటికీ కూడా ముఖ్యంగా మధ్య తెలంగాణ మినహాయించి మధ్యస్థ తెలంగాణ రాష్ట్ర జిల్లాలు మినహాయించి ఉత్తర అలాగే దక్షిణ తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు అనేవి నమోదవుతాయి. సో సెప్టెంబర్ సగటు కంటే కూడా అధికంగానే వర్షాలు వచ్చే అవకాశం కూడా మనకి లాంగ్ రేంజ్ ప్రెడిక్షన్ ప్రకారం చూపిస్తుంది. సో ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా ఉన్నాయి. ఈ వర్షాలు ఏ సమయంలో కురిసే అవకాశం ఉంది అంటారు? అలాగే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడుకొని ఉంటాయా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు
నమోదైనటువంటి చూసుకున్నట్లయితే అంచనా ప్రకారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే పగటిపూట ఉదయం కనుక చూసుకున్నట్లయితే మనకి వేడిమి వాతావరణం ఉన్నప్పటికీ కూడా సాయంత్రం అయ్యేసరికి ఇటు మేఘాలు ఆకాశం అంతా మేఘకృతమై ఇటు ఈదుడుగాలుల ప్రభావంతో పాటు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల మేర గాలి తీవ్రతతో కొనసాగి ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం అనేది కనిపించే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం చూసుకుంటే ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా వేడిమి వాతావరణం అనేది పెరిగిపోయింది. గత 4 రోజులుగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఎండాకాలంలో ఏ విధంగా అయితే మనకు 30 నుంచి 35 డిగ్రీల మధ్యలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయో ప్రస్తుతం కూడా అదే విధంగా మనకు ఎండల తీవ్రత అనేది కూడా ఉంది. అయితే రేపు ఎల్లుండి ఈ రోజు రేపు ఎల్లుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా, కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.